స్వాగతం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలపై మాజీ మంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేసుకుంటూ ఆమె శక్తిని, సమయాన్ని, వనరులను వృధా చేసుకుంటుందని, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మొదటి నుండి తెలంగాణకు వ్యతిరేకమని అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వేషన్లు అమలు చేస్తానని మోడీ హామీనిచ్చి 9 ఏళ్లు గడిచిందని, దానికి నిరసనగా ఈ నెల 13న జాతీయ రహదారుల దిగ్బంధనం విజయవంతం చేయాల్సిన బాధ్యత మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ఉందని ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో యూనివర్సిటీలలో ఖాళీలను భర్తీ చేయాలని ప్రొఫెసర్ కాసిం ఓయూ ఆర్ట్స్ కళాశాల బయట క్లాసులు బోధిస్తూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసన దీక్షకు ఓయూ ప్రొఫెసర్లు, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, నిరుద్యోగ ఫ్రంట్, దళిత సంఘాలు, బీసీ సంఘాలు, పీడీఎస్యూ సంఘాలు మద్దతు ప్రకటించాయి. హైదరాబాద్ నగర శివార్లోని ఉద్దమర్రి వైన్ షాప్ లో కాల్పులు జరిపి నగదు దోచుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలుగా గుర్తించారు. మంచిర్యాల పట్టణంలోని ఆదిత్య ఎన్క్లేవ్లో కాలనీలో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ సతీమణి జ్యోతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని 2017 నుండి పెండింగ్ లో ఉన్న టీఏ బిల్లులు చెల్లించాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని కోరుతూ కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అదాల ప్రభాకర్ రెడ్డిని కలిసి నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మరియు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందనలు తెలియజేశారు. యావత్ భారతావనిలోనే తొలిసారిగా బృహత్తరమైన వైదిక కార్యక్రమానికి విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీకారం చుడుతోంది. కానీ విని ఎరుగని రీతిలో లక్ష చండీ మహాయజ్ఞాన్ని తలపెడుతోంది. హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర సమీపంలోని షహబాద్ వేదికగా 16 రోజుల పాటు ఈ యజ్ఞం జరుగుతోంది. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం ఉన్న వారి సంఖ్య సరిపోదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో అరెస్టు జరిగింది. హైదరాబాద్ కు చెందిన ఎడిటర్ గోరెంట్ల బుచ్చిబాబును సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. బుచ్చిబాబు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ సహాయకుడు కూడా కావడం గమనార్హం. ఫుడ్ పాయిజన్ తో 130 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మంగళూరులోని శక్తినగర్ లో చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ కారణంగా అక్కడి నర్సింగ్, పారామెడికల్ కళాశాలలో 130 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ సునామీ సృష్టించబోతోందని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేరని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. అదానీ కంపెనీ ప్రజల సొమ్ము కొట్టేసింది, అది మామూలు విషయం కాదు అని కేంద్రం చెబుతోంది. విదేశీ కుట్ర అంటుంది. ఆర్ఎస్ఎస్ కుట్ర అయితే విచారణ జరిపించాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. ట్రాన్స్ఫార్మర్ ను ఆనుకుని శిలాఫలకం వేయాల్సిన అవసరం ఏముంది అంటూ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. కడప జిల్లా దువ్వూరు మండలం దువ్వూరు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో టి నాగిరెడ్డి అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి ప్రొద్దుటూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తోందని తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓయూ విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కోటిలోని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాలివాహన పండరినాథ్ మరియు బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివరాములు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది.